హలో ఆల్. ఈ వీడియోలో మనం ఎడ్యూస్కిల్స్ వెబ్ ఫుల్ స్టాక్ డెవలపర్కి సంబంధించిన ఇంటర్న్షిప్కి ప్రాసెస్ అనేది చూద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. సో మీకు ఈ ఇవి ఈ ఇంటర్న్షిప్కి సంబంధించిన ఆన్సర్స్ కావాలంటే నాకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో ఆన్సర్స్ అని కామెంట్ చేయండి. నేను అప్పుడు ఎక్కువ రెస్పాన్స్ వస్తే మీకు అప్పుడు ఆన్సర్స్ అనేటివి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో మీరు పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నా నోటిఫికేషన్ అనేది త్వరగా వస్తుంది. సో మీరు ఆన్సర్స్ అనేటివి కూడా ఫాస్ట్గా పెట్టచ్చు. సో అప్పుడు మీకు ఇంటర్న్షిప్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ పేజ్ నెంబర్ 2లో ఇక్కడ మనము ఈ వీడియోలో ఎలా సైన్ ఇన్ అవ్వాలి అండ్ యాక్సెస్ ఎలా అవ్వాలి అండ్ అన్ని కోర్సెస్ అనేటివి ఎలా కంప్లీట్ చేయాలి అండ్ ఒక సర్టిఫికేట్ ఎలా వస్తుంది అనేది చూద్దాము. సో మీకు నెక్స్ట్ పేజ్లో ఇచ్చిన లింక్ ప్రకారం ఇక్కడ స్టెప్ 1లో ఇక్కడ క్లిక్ ఆన్ ది లింక్ గివెన్ బిలో అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర ప్రాసెస్ డాక్యుమెంట్ లేదంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను లింక్ అనేది. సో అక్కడ నుంచి అయినా మీరు యాక్సెస్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ కోర్స్ లింక్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో అక్కడ నుంచి యాక్సెస్ అవ్వచ్చు. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ థర్డ్ పేజ్లో లింక్ ఇచ్చిన ప్రకారం ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఓన్లీ కోర్స్ అప్లై చేసిన వాళ్ళకి మాత్రమే ఈ కోర్స్ అనేది యాక్సెస్ అవుతుంది, రిమైన్ వాళ్ళకి అవ్వదు. సో మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో ఆ మెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ దగ్గర క్లిక్ చేయాలి. దాని తర్వాత మీరు ఇక్కడ ఓటీపీ అనేది మీకు మెయిల్ ఐడికి వస్తుంది. సో ఆ మెయిల్ ఐడి ఓపెన్ చేస్తేనే మీరు ఇక్కడ యూ లాగిన్ ఓటీపీ కోడ్ అని ఉంది కదా, అక్కడ మీరు యువర్ ఓటీపీ డియర్ యూజర్ యువర్ లాగిన్ ఓటీపీ ఈస్ అని ఉంటుంది. సో ఈ ఓటీపీ అనేది కాపీ చేసుకొని మీరు ఏదైతే ఉందో లాగిన్ అయ్యారో సో లాగిన్ అయిన దగ్గర ఓటీపీ అనేది పేస్ట్ చేయండి. దాని తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఓటీపీ వెరిఫైడ్ అవుతుంది. చాలా మందికి ఈ విధంగా వస్తుంది, నాట్ ఫౌండ్ ద రిక్వెస్ట్ యూఆర్ఎల్ వాజ్ నాట్ ఫౌండ్ ఆన్ ది సర్వర్. సో వచ్చినప్పుడు మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ బ్యాక్ యారో ఉంది కదా, ఆ బ్యాక్ యారో మీద ఒక 2 టైమ్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ టైటిల్లో ఎడ్యూస్కిల్స్ అకాడమీ అని ఈ విధంగా వస్తుంది. సో మీరు అప్పుడు రిఫ్రెష్ దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. మీరు ఈ కోర్స్ అనేది ఫోన్లో అయితే రాదు, యాక్సెస్ అవ్వదు, మీరు ల్యాప్టాప్లోనే ట్రై చేయాలి. సో ల్యాప్టాప్లో ఆ విధంగా నాట్ ఫౌండ్ వచ్చిన తర్వాత 3 టైమ్స్ ఇక్కడ లెఫ్ట్ యారో మీద క్లిక్ చేస్తే మీకు కోర్స్ అనేది యాక్సెస్ అయిపోతుంది. దాని తర్వాత మీరు ఇక్కడ డాష్ బోర్డ్ క్లిక్ చేస్తే డాష్ బోర్డ్ దగ్గర ఇక్కడ వెబ్ డెవలప్మెంట్ అని ఉంది కదా కోర్స్ అనేది, ఆ కోర్స్ మీద క్లిక్ చేయాలి. కోర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది మీకు కోర్సులో. ఇక్కడ సైడ్లో మీకు కోర్సెస్ అనేటివి అవైలబుల్గా ఉంటాయి. HTML, CSS, జావా స్క్రిప్ట్, టేల్వైండ్ CSS, వర్షన్ కంట్రోల్, వెబ్ హోస్టింగ్, SQL, MongoDB. ఫైనల్గా ఇక్కడ దీనికి సంబంధించిన అసెస్మెంట్స్ ఉంటాయి. సో HTML సంబంధించిన కోర్స్ అనేది ఉంటుంది, అందులో దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా కోర్స్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు లెసన్స్ అనేటివి ఉంటాయి. ఆ లెసన్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఫైనల్గా అసెస్మెంట్ ఉంటుంది. ఆ అసైన్మెంట్కి సంబంధించిన ఆన్సర్స్ అనేటివి నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీరు జస్ట్ నాకు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కామెంట్ సెక్షన్లో ఆన్సర్స్ అని జస్ట్ కామెంట్ చేస్తే నాకు ఎక్కువ రెస్పాన్స్ వస్తే నేను అప్పుడు అప్లోడ్ చేసేస్తాను మీకు. సో మీకు ఇక్కడ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత అసెస్మెంట్ కంప్లీట్ చేస్తే మీకు ఫైనల్గా సర్టిఫికేట్ అనేది వస్తుంది. నేను అప్లోడ్ ప్రాసెస్ వీడియో ఇంకో వీడియోలో చెప్తాను. సో ఇది లాగిన్ ఎలా అవ్వాలి అనే ప్రాసెస్ వెబ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ the video. Please subscribe, like and share your friends also. Take care.